హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు వంటలక్క ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది నీట్ రాసిన వాళ్ళు ఉంటారు, ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంతమంది నీట్ రాసిన, ఎంసెట్ రాసిన సీట్ వస్తుందో లేదో, ఎంబీబీఎస్ సీట్, అగ్రికల్చర్ వస్తుందో లేదో అని చెప్పి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళకి తెలియని కోర్స్ బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ కోర్స్ గురించి చాలామందికి తెలీదు. దీని గురించి చెప్పాలని ఈరోజు వీడియో చేస్తున్నాను. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది పారామెడికల్ కోర్స్. డ్యూరేషన్ వచ్చేసరికి 4.5 years ఉంటుంది. 4 years ఏమో స్టడీ, 6 months ఏమో ఇంటర్న్షిప్ ఉంటుంది. దీని తర్వాత మనం మాస్టర్స్ చేయొచ్చు, పిహెచ్డి లెవెల్స్లో కూడా మనం చదువుకోవచ్చు. ఇప్పుడు ఫిజియోథెరపీ ఎలా చేయాలి ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. దీనికి నీట్ ఎంసెట్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ తర్వాత +1 +2 క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో 50 to 70% స్కోర్ చేసి ఉండాలి. ఫిజియోథెరపీ ఇది 4 years కోర్స్ కదండి. 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇందులో ఏ సబ్జెక్ట్స్ మనం ఈ 4 years చదువుకుంటామో చూద్దాం రండి. ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సోషాలజీ, సైకాలజీ. ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ pathology, microbiology, exercise therapy, electrotherapy, biomechanics. Physiotherapy third year subjects general medicine, physiotherapy in orthopedic, physiotherapy in neurology, clinical orthopedic, clinical neurology, pharmacology, general surgery, pediatrics, gynec in physiotherapy. క్లినికల్ పోస్టింగ్స్ అనేవి కొన్ని కాలేజెస్లో సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. ఫిజియోథెరపీ 4th year సబ్జెక్ట్స్ ఫిజియోథెరపీ ఇన్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజీ, రీహాబిలిటేషన్, రీసెర్చ్ అండ్ బయోస్టాటిక్స్. ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, అంటే ఆర్థోపెటిక్లో కానీ న్యూరాలజీలో కానీ టాపిక్స్ బట్టి మీరు దాని మీద ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ 4.5 years అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేసుకోవచ్చు. పిహెచ్డి లెవెల్స్లో కూడా మీరు కోర్సెస్ చదువుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ అంటారా. జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి. లేదు మేము ఓన్గా క్లినిక్ పెట్టుకుందాము అనుకున్న ఓన్గా క్లినిక్స్ పెట్టుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి చాలామందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా స్పోర్ట్స్ ఫిజియోథెరపీ కూడా అవ్వచ్చు. అండ్ హోమ్ విజిట్స్కి వెళ్ళచ్చు. మంచి బెనిఫిట్సే ఉన్నాయండి. చాలామంది ఫిజియోథెరపీ అంటే అదొక మసాజ్ టెక్నిక్ అనుకుంటారండి, కానీ ముమ్మాటికి అది కాదు. ఫిజియోథెరపీ అంటే రివీలింగ్ ఫిజికల్ పెయిన్ అండి, ఇంక్రీజింగ్ మొబిలిటీ అండ్ బిల్డ్ స్ట్రెంగ్త్, ఇంప్రూవింగ్ బ్యాలెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పేషెంట్ అండి. చాలామంది ఫిజియోథెరపీ అంటే అదొక మసాజ్ టెక్నిక్ లాగానో మసాజ్ థెరపీలానో చూస్తారే కానీ ఫిజియోథెరపీ అంటే చాలామందికి అవగాహన లేదండి. ఫిజియోథెరపీ అంటే అది ఒక సర్జికల్ ప్రాసెస్ లేకుండా పెయిన్ అనేది తగ్గించడము. బాగా థింక్ చేయండి, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. లేదు మేము ఎంబీబీఎస్ చదువుకోవాలి అని అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ తీసుకొని నీట్ రాయండి. మీ కేటగిరీ బట్టి మీకు ఎంత స్కోర్ రావాలో ముందుగానే చూసుకొని దాని ప్రకారం మీ టైం టేబుల్ వేసుకొని రోజు చదువుకోండి. ఆల్ ది బెస్ట్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వంటలక్క ఛానల్. షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.